నదీ జలాలపై నెలకొన్న వివాదాల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్తో చర్చలకు సిద్ధమన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏపీతో చర్చలకు తమకెలాంటి భేషజాలు లేవన్న ఆయన ఈ నెల 23న జరగనున్న కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తమతో చర్చించకుండా బనకచెర్లకు అనుమతి ఎలా కోరతారని ప్రశ్నించారు రేవంత్. బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మీడియాతో చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. కృష్ణా గోదావరి నదీ జలాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు సీఎం. ఈ విషయంలో తమకెలాంటి భేషజాలు లేవని, ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడుతో ముఖాముఖి చర్చలు జరిపే అంశంపై ఈ నెల 23న జరిగే కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే చర్చలకు తానే స్వయంగా చంద్రబాబును ఆహ్వానించేందుకు కూడా సిద్ధంగా ఉన్నానన్నారు. గోదావరి జలాలకు సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం చాలా ముఖ్యం. తెలంగాణ హక్కుల్ని హరించే ఏ ప్రతిపాదనలైనా వివిధ వేదికలపై అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఏపీ చేపట్టిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో మేము వివాదాలు కోరుకోవడం లేదు. అదే సమయంలో తమ రాష్ట్ర హక్కుల విషయంలో రాజీ పడబోమని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ ఏపీ మధ్య గోదావరి కృష్ణా జలాల పంపిణీయే ప్రధాన సమస్య. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం టెక్నికల్, అపెక్స్ అధికారుల కమిటీలు ఉన్నాయి. సమస్యలపై రెండు రాష్ట్రాల అధికారులు, మంత్రులు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయేది. అలా కాకుండా బనకచెర్ల ప్రాజెక్టుపై పిఎస్ఆర్ను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం అందజేయడంతో వివాదం మొదలైంది. సమస్య ఏదైనా చర్చల ద్వారా పరిష్కారం అవుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్సంబంధాలు కోరుకున్నట్లే తెలంగాణ కూడా ఏపీతో సత్సంబంధాలు కోరుకుంటోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మోదీ ప్రధాని సీట్లో కూర్చోవాలంటే చంద్రబాబు సహకారం కావాలని, అలాగే బాబు మళ్ళీ ఏపీలో గెలవాలంటే గోదావరి నీళ్లు కావాలని, అయితే ఎవరి కోసమో తమ హక్కుల్ని వదులుకోలేమని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.